ప్రజలు ఏమంటున్నారంటే ఇది మాకేం ఉపయోగం లేదు, ఎందుకంటే దాంట్లో 70% ఏదేదో ఉన్నాయట, ఇవన్నీ ఎవరికి ఉపయోగము, అసలు దేనికి ఇది బీసీ కులగణన తీసుకురావడం జరిగిందని అంటున్నారు. మీరు యాజ్ ఏ బీసీ కమిషన్గా పనిచేయడం జరిగింది, చైర్మన్గా పనిచేయడం జరిగింది, ఇవన్నీ చేశారు కదా, బీసీ కులగణన మీ బీసీ వాళ్లకు ఎలా యూజ్ అవుతుంది, దీని వెనకాల అంతరాయం ఏంటిది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వాళ్ళ మీద చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుందా అన్న దాని మీద మీరు ఏమంటారు? కులగణన జరగాలనేటువంటిది బీసీ వర్గాల యొక్క చిరకాలమైన డిమాండ్. కేంద్ర ప్రభుత్వం చేయాలది. కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు, చేయనని చెప్పింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకొచ్చింది, అందరం సంతోషపడ్డాం. అది ఆరంభానికి ముందు నేను బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నా. కులగణన ఈ రాష్ట్రంలో ఆరంభానికన్నా ముందు నా పాత్ర కూడా అందులో ఉన్నది. నేను కూడా చాలా సిఫార్సులు, చాలా సూచనలు చేసిన. సంతోషం, చాలా ఆనందపడే సన్నివేశాన్ని నేను గడిపిన. కానీ ఈ సర్వే మొదలైన తర్వాత వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నేను దిగ్భ్రాంతికి గురైనా. ఎందుకు సార్? ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నా అన్నాడు ముఖ్యమంత్రి గారు. రాహుల్ గాంధీ గారు మా నాయకుడు చెప్పిండు నేను చేస్తున్నా అంటే నీకు చేయాలని లేదు. సరే, అదొక్కటి. నెంబర్ 1 చేస్తున్నావు కరెక్టే, చేసేదైనా చిత్తశుద్ధిగా చేయండి అయ్యా అని చెప్పి మాలాంటి వాళ్ళం పెద్దవాళ్ళు చాలా మంది చెప్పారు. మేము చాలా నిబద్ధతగా చేస్తున్నాం, చాలా నిజాయితీగా చేస్తున్నాం అని చెప్పారు. సుమారు నాకు తెలిసి అయితే 50-60% కూడా పూర్తి కాలేదు, 100% అయిపోయిందని చెప్తున్నారు. మీరు ఇంతకుముందు అడిగినటువంటి ప్రశ్నలో